Good morning, children. Good morning. Some people are writing ST and send that answers. What about remaining people? మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా పర్లేదు, 0 వచ్చినా పర్లేదు, ఓకేనా? ట్రై టు ఆన్సర్ దట్ వన్. అర్థమైందా? తక్కువ మార్క్స్ వస్తాయేమో, ఏమని అనుకుంటారేమో అని ఏమని అనుకోవద్దు, ఓకేనా? మీరు ఆన్సర్స్ మీరు కీప్. మీకు హోంవర్క్ ఇస్తుంది, మీరు చేస్తున్నారా లేదా, మీకు వస్తుందా లేదా, ఓకేనా? మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు, ప్రాబ్లం ఏమీ లేదు, ఓకేనా? మీకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నాను, ఒక్కొక్కసారి బ్లాంక్స్ ఇస్తున్నాను, ఓకేనా? సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఓకేనా సో యూ హ్యావ్ టు ఆన్సర్ దట్ వన్. ఆన్సర్ చేయండి అందరూ, మాక్సిమం ఆన్సర్ ద గివెన్ వర్క్ ఆన్సర్ చేసుకుంటే వెళ్ళండి. ఓకేనా? ఎవ్వరూ మిస్ అవ్వద్దు, అర్థమైందా? ఆన్సర్ చేయమన్నది మీకోసమే, అర్థమైందా? మీకు 0 వచ్చినా లేట్ అయినా పర్లేదు, ఆ నెక్స్ట్ రోజైనా కనీసం ఆన్సర్ చేయండి, ఓకేనా? ఇచ్చిన రోజు అవ్వకపోతే ఆ నెక్స్ట్ రోజైనా ఆన్సర్ చేశారనుకోండి, మీకు ఎంతో కొంత నేర్చుకుంటారు, ఓకే? అప్ టు how many problems so far completed means any problems completed any third Roman first Roman exercise general, okay? Exercise 4.1, okay? Up to second Roman completed. Now third Roman అన్నోట్స్. కొంతమంది ఆన్సర్స్ పెట్టారు, ఓకేనా? వెరీ గుడ్, చాలా మంది ఆన్సర్స్ పెట్టారు. సో పెట్టిన వాళ్ళ గురించి అడగట్లేదు, ఎవరైతే ఆన్సర్స్ చేయలేదో, ఎవరైతే ఆన్సర్స్ పెట్టట్లేదో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. యు హావ్ టు ఆన్సర్ దట్ వన్. Simplify first one, 2 square into 3 square by 2 power minus 2 into 3 power minus 1. Okay, now second one. This is the second one. 4 power minus 1 into 3 power minus 1 divided with 6 power minus 1. Divided with 6 power minus 1. This is the given problem. Okay. Now see here. See this problem. Here 2 square. 2 square means here 2 power minus 2. 2 power minus 2 means we have a formula. A power minus n means 1 by అంటే డినామినేటర్, సపోజ్ డినామినేటర్ లో 1 by a power minus n ఉంటే దాని వాల్యూ ఏమవుతుంది? a power n. దట్ మీన్స్ 2 square into 3 square by 2 power minus 2 into 3 power minus 1. ఇలా ఉంది. ఈ కింద వాల్యూని పైకి తీసుకొస్తే పవర్ లో ఏమవుతుంది? నెగిటివ్ వాల్యూ వల్ల ఏమైపోతుంది? ఇక్కడ యాక్చువల్లీ నెగిటివ్ వాల్యూ, అది పైకి తీసుకొచ్చేస్తే పాజిటివ్ వాల్యూ. 2 square into 3 square into 2 power 2. 2 power 2. డినామినేటర్ వాల్యూని న్యూమరేటర్ తీసుకొస్తే నెగటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ కింద కన్వర్ట్ అయిపోతుంది. into 3 power minus 1. Okay, now only numerators. These are all numerators. ది కింద ఉన్నవన్నీ డినామినేటర్స్ అంటారు. ఈ న్యూమరేటర్ ని అలాగే ఈ వాల్యూని అలాగే ఉంచేశారు, ఓకేనా? ఈ కింద నంబర్ ని పైకి తీసుకొస్తున్నప్పుడు ఈ నెగిటివ్ వాల్యూ పాజిటివ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో హియర్ 2 ఉన్నాయి కాబట్టి రెండింటిని పవర్స్ ని రెండు ఒక చోట రాస్తున్నాం. 2 square into 2 square
ఈ 3 ఒకే చోట బేసిస్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 3 పవర్ మైనస్ 1. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ 2 ప్లస్ 2 ఇంటూ 3 పవర్ 2 మైనస్ 1. 2 పవర్ 2 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది? 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1. అర్థమైందా? 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. 2 2 is 4. 2 2 is 4. 4 into 3. 4 3 is 12. 12 into 4. 48. Okay? ఇలా రాసిన పర్లేదు, ఇక్కడ వరకు రాసి ఆపేసిన నో ప్రాబ్లం. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, థర్డ్ వన్. నౌ హియర్ సెకండ్ వన్ హియర్ 4 power minus 1. 4 power minus 1. How will you write this one? 4 power minus 1 into 3 power minus 1 whole power 6 power minus 1. 4 power minus 1 means 1 by 4 into 3 power minus 1 means 1 by 3. Okay, power having a negative value. Power having a negative value means it will be where the value comes to denominator. Okay, now it is divided with, here divided with 6 power minus 1. 6 power minus 1 means 1 by 6. We can write like this. So that means you have to multiply numerator into numerator and denominator into denominator. So 1 by, okay, 4 into 3, 1 into 1. You can write like this. Divided by symbol is converted into. So 1 by 6 is converted into 6 by 1. Understand? So here 3 table divided with 6 how many times? 2 times. Here 2 divided with 4 how many times? 2 times. So finally what we left here? 1 into 1 into 1 by 2 into 1 into 1. So that means 1 by 2 is the final answer. 1 by 2 is that answer. 1 by 2. Okay, third Roman completed. Next, fourth Roman. Fourth Roman also simplify only. ఈ సింప్లిఫైలు జాగ్రత్తగా ఫార్ములాస్ డైలీ చదవమని చెప్పారు మీకు. ఇంట్రడక్షన్ క్లాస్ అంటే 6th చెప్పిన క్లాస్ మీరు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి ఆ ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకోండి. యూ హావ్ టు నోట్ ద ఫార్ములాస్ డైలీ. యూ హావ్ టు రీడ్ ద ఫార్ములాస్. ఫార్ములాస్ వస్తే మనం ప్రాబ్లమ్స్ ఏదైనా చేయగలుగుతాం. ఓకే, నా ఫార్ములాస్ మస్ట్ బి ఇంపార్టెంట్. డైలీ వన్స్ అగైన్ యూ హావ్ టు రీడ్ ద ఫార్ములాస్. Read the formulas. So that means here fourth Roman simplify the given. Simplify. Here page number also I will read here. If you have a textbook means page 91. Page 91 in general textbook. Simplify first one. See here. 4 power 0 into 5 power minus 1. Sorry, into not plus. 4 power 0 plus 5 power minus 1 into 5 square into 1 by 3. 5 square into 1 by 3. This is the given problem. Okay, now here we had a formula here. What is that formula? 4 power 0 means here formulas. A power 0 is equal to 1 where A is not equal to 0. So that means here we can write 4 power 0 plus 5 power minus 1 into 5 square into 1 by 3. This is the given problem. 4 power 0 then value is 1. 1 plus 5 power 1 by 2. 5 power 1 by 2 means 1 by 5. And 5 square means 5 into 5. 5 into 5 into 1 by 3. కింద ఏమీ లేదు కాబట్టి you have to take as in by 1. Okay, you have to add 1 plus 1 by 5. Here there is a one formula. 1 suppose 2 plus 2 by 3 is there means 2 plus 2 by 3 ఉంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు? 2 by 3 అని రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇట్ ఈస్ ఎన్ ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మాత్రమే అలా చేయాలి. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో అయిపోతుంది, కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇన్ ద సేమ్ ప్రాసెస్ 1 plus 1 by 5.
1 plus 1 by 5 అంటే 1 by 5 అవుతుంది. Okay, 1 by 5. Now here, how will you get this one? 25 or 5 into 5 అని రాస్తాను. 5 into 5 into 1 by 3. Okay, కింద ఏమీ లేదు కాబట్టి by 1 అని రాసుకోవచ్చు. Okay, 1 by 5. 1 by 5 అంటే this is in which fraction? Mixed fraction. Convert చేయండి. 5 1s are 5. 5 plus 1 6. 6 by 5. 6 by 5 into 5 into 5 into 1 by 3. ఏమైనా క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ చేయండి. మనం ఎప్పుడు క్యాన్సిల్ చేసేది న్యూమరేటర్ వాల్యూని డినామినేటర్ వాల్యూని క్యాన్సిల్ చేసుకోవాలి. మధ్యలో ఇంటూ ఉండేటప్పుడు మాత్రమే క్యాన్సిల్ చేయాలి. ప్లస్ ఉన్నప్పుడు మాత్రం అలా క్యాన్సిల్ చేయకూడదు. ఓకే, హియర్ 5 క్యాన్సిల్. ఓకే, 5 క్యాన్సిల్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? 3 టేబుల్లో 6 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, హియర్ 3 డివైడెడ్ దీస్ 2 ఆర్ క్యాన్సిల్ ఇన్ 5 టేబుల్ లో మెనీ టైమ్స్? 1 టైం. 3 టేబుల్లో 6 ఎన్నిసార్లు పోతుంది? 3 టేబుల్లో 6 2 టైమ్స్ పోతుంది. ఓకే, ఇంకా టెల్ మీ ద రిమైనింగ్ వాల్యూస్. రిమైనింగ్ వాల్యూస్ ఏంటో చెప్పండి. న్యూమరేటర్ లో 2 into 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, కాబట్టి తీసుకోండి, లేకపోతే లేదు. బై కింద అన్ని 1లే ఉంది. 1 into 1 into 1 into డైరెక్ట్ స్టెప్ లో వేయొచ్చు. మీకు అర్థం అవడం కోసం అలా వేస్తున్నాను. 5 2 1s 2 2 5s 10 అన్ని ఇంటూ 1 ఎన్నిసార్లు 1 చేసినా కూడా దాని వాల్యూ 1లే వస్తుంది, డినామినేటర్ వాల్యూ. సో ఆన్సర్ ఇస్ 10. That is the first one. Fourth Roman first one. నేను ఇచ్చిన హోంవర్క్ డైలీ చెయ్యండి. డైలీ చాలా తక్కువ మంది మాత్రమే చేస్తున్నారు. ఒకవేళ మీరు రాసేసి వదిలేస్తున్నారేమో ఆన్సర్స్. ఓకే, నో ప్రాబ్లం. మీకు ఆన్సర్స్ ఎలా పెట్టాలో మీకు సెండ్ చేశాను. నేమ్, ఓకే, సెక్షన్ అండ్ మార్క్స్ మీరే కరెక్షన్ చేసి, జెన్యూన్ గా మీరే కరెక్షన్ చేసి నాకు మార్క్స్ పంపించండి. చాలా మంది కొంతమంది 10కి 7 వచ్చింది, కొంతమందికి 2 ఎవరో వచ్చింది. వాళ్ళైనా నో ప్రాబ్లం, వాళ్ళు నాకు పెట్టండి. ఓకేనా, నో ప్రాబ్లం. యూ హావ్ టు అటెంప్ట్. ఎంతో కొంత నేర్చుకుంటారు కదా, సో అందుకని. సో కనీసం నెక్స్ట్ ఇచ్చిన హోంవర్క్ దగ్గర నుండి కనీసం చాలా మంది పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సెకండ్ వన్ హియర్ 1 by 2 whole power minus 3 into 1 by 4 whole power minus 3 into 1 by 5 whole power minus 3. 1 by 5 whole power minus 3. Here see it. Here powers having a same but bases are different. So మనకు ఫార్ములా ఉంది. a power n into b power n is equal to ab whole power n. అంటే ఈ రెండింటిని ఇంటూ చేయొచ్చు. అలా 2 టర్మ్స్ 2 ఉన్నా కూడా, అలాగే 3 ఉన్నా కూడా, ఎలా ఉన్నా కూడా అలా చేసుకోవచ్చు. సో ఇచ్చిన ప్రాబ్లమ్స్ మొత్తాన్ని again I'm taking 1 by 2 whole power minus 3, 1 by 4 whole power minus 3 into 1 by 5 whole power minus 3. Here powers are same, so I'm multiplying bases and the bases ni multiplication చేస్తున్నాను. whole power minus 3 into చేయండి. 5 2s are 10 10 into 4 10 4s are 40. మీరు మల్టిప్లికేషన్ జాగ్రత్తగా సింపుల్ గా చేసుకోవాలి. ఓకే, 1 by పైన ఉన్న వాటిలన్నిటిని ఇంటూ చేస్తే 1 వస్తుంది. ఓకే, 5 2s are 10 10 4s are 40 whole power minus 3 whole power ki having a negative value, 1 by a power 1 by a whole power, suppose a by b I'm taking like that, a by b whole power minus 1 means b by a whole power suppose 2 take square. ఓకే, దీన్ని రివర్స్ చేస్తే నెగటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ కింద కన్వర్ట్ అయిపోతుంది. So that means here simply we can write you have to reciprocal these two values because we are having a negative value. So reverse means 40 by 1 whole cube. Okay, negative value converted into positive. That means 40 by 1 whole cube. 40 by 1 whole cube means 40 cube.
40 into 40 into 40. Okay, 4 4s are 16, 16 4s are 64. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్. కూర్చుని మల్టిప్లికేషన్ చేయవసరం లేదు, వెరీ ఈజీ ప్రాసెస్. ఓకే, 64,000 is that answer. Next, third one. Okay, third problem cheddam. Third problem. Third. See here, 2 power minus 1, 2 power minus 1 plus 3 power minus 1 in plus 4 power minus 1 whole power 3 by 4. Whole power 3 by 4. Okay. So up to third problem completed. Okay. Third problem. Now here see here, 2 power minus 1. 2 power minus 1 means 2 power minus 1. How will you write this one? 2 power minus 1 means 2 power minus 1 plus 3 power minus 1 plus 4 power minus 1 whole power 3 by 4. Solve this one. 2 power minus 1 means 1 by 2 plus 3 power minus 1 means 1 by 3 plus 4 power minus 1 means 1 by 4 whole into 3 by 4. Do the denominators LCM. Here middle value, what is the value? Plus. Middle value plus is given, no? So you have to do the LCM. 2, 3, 4. LCM 2 table 1, 3, 2 times. Again 2 table, 3 table, 1, 1, 1. So that means here value is 2 into 3. Here how much? 2 2 is 4. 4 3 is 12. 12 is that LCM. Here LCM is 12. Okay. See here. Listen carefully, all of you. I'm doing LCM here. 2 divided with 12. How many times? 2 divide. 2 table low. 12 ఎన్ని సార్లు పోతుంది? 6 times. 6 into 1 అంటే 6 plus 3 table లో 12 ఎన్ని సార్లు పోతుంది? 3 table లో 12 చెక్ చేసుకొని జాగ్రత్తగా. 3 table లో 12 అన్న. 3 table లో 12 4 times పోతుంది. 4 into 1 4 plus 4 table లో 12 ఎన్నిసార్లు 3 times పోతుంది. 3 into 1 3. Okay, now add చేయండి. 6 plus 4 10. 10 plus 3 13. 13 by 12. 13 by 12 into 3 by 4. 13 by 12 into 3 by 4. 3 లో 12 ఎన్నిసార్లు పోతుంది? 3 లో 12 4 times. అంటే ఇది 1 time. And 13 into 1 by 4 into 4. So that means 13 by 4 4 is 16. 13 by 16 is that answer. Okay. Now, up to here completed. Now IIT chapter. In IIT, some people having one doubt. A doubt ne explain chestanu. Level 2 start చేయాలి. ఓకేనా? level 2. See level 2 చెప్తున్నానా? level 2 ఎలా? IIT. Okay, see it. I will explain once again. Okay, doubt adigaru. Suppose a power m by a power n. A power m by a power n. What is that formula? If m is greater than n. ఎలా ఉన్నప్పుడు? Okay, confuse అవ్వద్దు. Here in this, ఇక్కడ మీకు symbols already చెప్పాను. This is the big value,
ఇటువైపు it is the small value. Okay, this is the greater than symbol. Greater than, ఈ సింబల్ పేరు ఏంటి? గ్రేటర్ దాన్. లెస్ దాన్ సింబల్ అంటే తెలుసు, లెస్ దాన్. లెస్ దాన్ అంటే ఇలా ఉంటుంది. సో ఇది ఈజ్ బిగ్ వాల్యూ, ఇటువైపు బిగ్ ఉంటుంది, ఇటువైపు స్మాల్ ఉంటుంది. ఓకేనా? ఒకసారి మళ్ళీ ఈ ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. a power m by a power n. If m is greater than n అంటే ఈ వాల్యూ బిగ్, ఇది స్మాల్, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? వాట్ ఇస్ దట్ ఫార్ములా మీన్స్? హియర్ a పవర్ m మైనస్ n. ఓకేనా? ఇది బిగ్ వాల్యూ, ఇది స్మాల్ వాల్యూ. ఎప్పుడు మైనస్ చేసినప్పుడు బిగ్ వాల్యూ నుంచి స్మాల్ వాల్యూ తీస్తాం కదా, అది ప్రాసెస్. అలాగే ఇంకొక ఫార్ములా, ఇఫ్ m ఈజ్ లెస్ దాన్ n ఎలా ఉన్నప్పుడు, ఇప్పుడు ఏది బిగ్ నెంబర్ చెప్పండి? బిగ్. ఇది బిగ్ అవుతుంది, ఇది స్మాల్ అవుతుంది, ఇది బిగ్ అవుతుంది, ఇది స్మాల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫార్ములా ఇక్కడ n వాల్యూ బిగ్ అంటే దిస్ ఇస్ కాల్డ్ బిగ్ వాల్యూ. సో ఈ పై వాల్యూని కిందకి తీసుకొస్తున్నాను అంటే 1 by a పవర్ n మైనస్ m. అర్థమవుతుందా? ఇక్కడ దిస్ కండిషన్ ఈజ్ మస్ట్. ఈ కండిషన్ మీద బేస్ అయి ఉంటుంది ఫార్ములా అనేది. ఒకే ఫార్ములా కండిషన్స్ వేరుగా ఉన్నప్పుడు ఫార్ములా మారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. m is equal to n అయితే దాని వాల్యూ 1. గుర్తుపెట్టుకోండి, m లెస్ దాన్ అంటే ఇటువైపు బిగ్ నెంబర్, n బిగ్ నెంబర్ అయితే కిందకు వచ్చేస్తుంది, m బిగ్ నెంబర్ అయితే పైకి వెళ్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతుందా? రైట్ హ్యాండ్ సైడ్ అది నోట్ చేసుకోండి, ఇది మొత్తం నోట్ చేసుకోండి. స్మాల్ బిగ్ కూడా ఇలా బాక్స్ కొట్టేసుకొని మీకు ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఒక స్టూడెంట్ అడిగారు నన్ను, ఓకేనా, వాళ్ళ గురించి. ఓకే, గుడ్, నో డౌట్. Now, second level, exponential powers level 2. Next. Eight point nine point one, 8.9.1 level 2. Page number. Here this is having your old book, page 147. Page 147. Okay. Already we started 8.9.1 లో. సో ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం. సో మనం 21 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఓకే, మళ్ళీ చేద్దాం. కానీ 23 ఆన్వర్డ్స్. 23rd ప్రాబ్లం. 23rd 1 cube plus 2 cube plus 3 cube plus 4 cube whole power minus 3 by 2 minus 3 by 2. This is the problem. Okay, this is the given problem. Now see, in this how will you get this one? 1 cube means 1 cube plus 2 cube plus 3 cube plus 4 cube whole power minus 3 by 2 minus 3 by 2. 1 cube means 1 plus 2 cube means 2 into 2 into 2. How much? 8. Plus 3 cube means 3 into. Here I am writing here 1 cube and 1 into 1 into 1.
అంటే 1 ని ఎన్నిసార్లు ఇంటూ చేసినా 1 వస్తుంది. 2 క్యూబ్ 2 into 2 into 2 2 2s 4 4 2s 8 అలా ఓకేనా. ఈ రెండింటిని ఫస్ట్ రెండింటిని ఇంటూ చేయాలి. 2 2s 4 ఆ వచ్చిన దాన్ని ఇంకో దాంతో ఇంటూ చేయాలి. సో 3 క్యూబ్ అంటే 3 into 3 into 3 how much 27 3 3s 9 9 3s 27 4 క్యూబ్ అంటే ఎంత కదా 4 క్యూబ్ 4 into 4 into 4 4 4s 64 ఓకే. నౌ ఈ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. 27 ప్లస్ 64 యాడ్ చేసేది మొత్తం -3/2 64 27 5 0 6 7 8 9 10 100 power -3/2 100 power -3/2 ఓకే. ఈ 100 ని ఎలా రాసుకోవచ్చు? హౌ విల్ యు రైట్ హియర్ 100 ఎలా రాస్తాము? 100 అంటే 10 స్క్వేర్ హోల్ పవర్ -3/2 ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది? 10 పవర్ -3 10 పవర్ -3 అలా రాసుకోవచ్చు. ఆర్ 1/10 ఎలా రాసుకోవాలి? నో ప్రాబ్లం. ఇంకా సింప్లిఫై చేస్తే 1/1000 ఈ లాస్ట్ 3 స్టెప్లు ఆన్సర్లే. ఓకే. నౌ నెక్స్ట్ 24. Next 24th problem. Okay, now next 24th problem. 24th problem is here. M square is equal to 27 2/3 into 16 power -3/2. Then value of M. Then M is equal to M value ఎంత అని అడుగుతుంది. M value ఎలా వస్తుంది? అంటే సొల్యూషన్ here M square is equal to 27 power 2/3 into 16 power -3/2. ఓకే, 27 ఎలా రాస్తారు, 16 ఎలా రాస్తారు చూడండి. here M square is equal to 27 3 cube whole power 2/3 into 4 square whole power -3/2. e2 cancel, 3 cancel. ఇంకేం మిగులుతుంది? M square is equal to how much? 3 square into 4 power -3. ఇప్పుడు మనకి M వాల్యూ కావాలి అంటే C. M square is equal to 3 square into ఈ 4 ఎలా రాస్తుందంటే 2 square whole square 2 square power -3 అంటే 4 ని 2 square కింద రాసాను. అప్పుడు ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ 3 square into ఓకే 2 power -6 అంతేనా. ఈ రెండింటిని ఏం చేయొచ్చు? ఇంటూ చేయొచ్చు. ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఏ ఫార్ములా? a power m whole power n is equal to a power
mn అంటే ఈ రెండు ఇంటూ చేయొచ్చు. దిస్ ఇస్ ది m స్క్వేర్. సో దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆర్ అదర్వైజ్ దీన్ని ఎలా కాకుండా దీన్ని ఇంకొకలాగా రాసుకోవచ్చు. ఇంక ఎలా అంటే సింపుల్ ఇంకా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే 2 పవర్ ఈ 3ని లోపల రాస్తాను, ఈ 2ని బయట రాస్తాను. అప్పుడు ఏమవుతుంది, -3 హోల్ స్క్వేర్. -3 హోల్ స్క్వేర్. ఓన్లీ ఈ రెండు ప్లేసులు ఇంటర్చేంజ్ చేశారంటే సో ఇప్పుడు m స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ లో ఉంది, ఇది స్క్వేర్ లో ఉంది. అంటే 3 ఇంటూ 3 ఇంటూ 2 పవర్ -3 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది స్క్వేర్ లో ఉంది, ఇది స్క్వేర్ లో ఉంది కాబట్టి మొత్తాన్ని హోల్ స్క్వేర్ కింద రాస్తుంది. ఈ స్క్వేర్ రిమూవ్ చేసేస్తే రిమూవ్ చేసేస్తే m ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 పవర్ -3. ఇది ఆన్సర్. ఆర్ ఇంకా సింప్లిఫై చేయగలిగితే m ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1/2 క్యూబ్ అంటే m ఈజ్ ఈక్వల్ టు 3/8. m వాల్యూ ఎంత వస్తుంది, 3/8. 3/8 is the correct answer. Okay na? Thank you children. Okay, bye.